హలో. హాయ్ నాన్న. ఎక్కడి వరకు వచ్చింది? మిమ్మల్నేనండి. ఎక్కడి వరకు వచ్చింది? యుద్ధం కాదండి బాబు, మీ ప్రిపరేషను. క్యాలెండర్ కోసం పోరాటం చేశారు, క్యాలెండర్ని సాధించుకున్నారు. మరి ఇప్పుడు ప్రిపరేషన్ని కూడా సాధించాలి కదా. మీ కొరకు నేను మీకు ఏదో ఉడతా భక్తిగా సాయం చేయడానికి ఈరోజు నేను మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. చాలామంది పిల్లలు బాగా చదువుతారు, ఒక్క బిట్టు కూడా పోనీరు. 10 పుస్తకాలు చదువుతారు, 10 రకాలుగా ఆలోచిస్తారు, బాగా రాత్రి పగలు చదువుతారబ్బా. చాలామందిని చూశాను నేను. కానీ తీరా ఎగ్జామ్కి వెళ్ళి రాసి వచ్చి ఎందుకు మీ నెంబర్ లేదు అని అడిగితే, నేను బాగా చదివాను సార్, కన్ఫ్యూజ్ అయ్యాను సార్, ఆ బిట్లు చూసి ఏదో నాలో ఒక తెలియని భయం వచ్చింది సార్, కన్ఫ్యూజ్ అయ్యాను, పోయింది సార్, ఈసారన్నా గట్టిగా రాస్తాను సార్ అని ఈరోజు 2-3 పిల్లలు నాకు ఫోన్ చేశారు పొద్దున్నే 10 లోపు. నిజంగా నేను మీకు మంచి వీడియో చేద్దామని ఆలోచిస్తూ ఉన్న ఈ 5-6 రోజుల నుంచి. ఎస్, ఇది కదా పిల్లలకి చెప్పాల్సింది అనే ఆలోచన నాలో వచ్చేసింది. అందువల్ల ఈరోజు పోటీ పరీక్షలు రాయడం దగ్గర కన్ఫ్యూజన్. అక్కడ కన్ఫ్యూజన్ రాకుండా ఉండాలంటే ముందు మన ప్రిపరేషన్లో సెటప్ చేసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. నెంబర్ వేవ్ అట్లీస్ట్ కోడ్ వేసే కాడ, కోడ్ ఐడెంటిఫై చేసే కాడ, నెంబర్ వేసే కాడ కూడా కన్ఫ్యూజన్లో తప్పు చేసి వస్తారు, బాగా రాసి వస్తారు, కోడ్ తప్పేసి వస్తారు. ఇది కూడా మనకు నష్టం చేసేదే కదా నాన్న. అందువల్ల ఈరోజు ఈ టాపిక్ గురించి, పోటీ పరీక్షల్లో వై దిస్ కన్ఫ్యూజన్, దీని గురించి మనం చెప్పుకుందాం. రాసేటప్పుడు కన్ఫ్యూజన్, కానీ ఈ కన్ఫ్యూజన్ లేకుండా చేసుకోవాలంటే ముందే ఈ 5-6 నెలల ప్రణాళికలో మనం కన్ఫ్యూజన్ లేకుండా చూసుకోవాలి. మన ప్రణాళికలో కన్ఫ్యూజన్ లేకుండా చూసుకోవాలి. ఫస్ట్ మనకి ఇప్పుడు ఎలా ఇస్తున్నారు, ట్విస్ట్ చేసి ఇస్తున్నారు, కాన్సెప్ట్ని ఇండైరెక్ట్గా ఇస్తున్నారు. కన్ఫ్యూజ్ చేయడమే ఎగ్జామినర్ ప్రధాన ఉద్దేశం. మనం ఏం చేస్తున్నాం, ట్విస్ట్ చేయగానే మన దగ్గర సబ్జెక్టు ఉన్నప్పటికీ డౌట్ పడుతున్నాం. ఈ డౌట్ పడి స్ట్రెస్కి లోనై కన్ఫ్యూజన్కి వెళ్ళి తప్పు పెట్టొస్తున్నాం. అంటే ముందే పరిపరి విధాలుగా ఒక కాన్సెప్ట్ మీద ప్రశ్న ఎలా ఇస్తారన్నది మనం పసిగట్టాలి. విచ్ మీన్స్ కాన్సెప్ట్ బేస్డ్ ప్రిపరేషన్ ఉండాలి, విచ్ మీన్స్ కాన్సెప్ట్ బేస్డ్ కోచింగ్ ఉండాలి, విచ్ మీన్స్ కాన్సెప్ట్ బేస్డ్ బుక్ ఉండాలి. అది మీరు చదవాలి. ఇప్పుడు వేసుకుంటే ఈ పునాది ఆ 2.5 గంటలు, ఆ 3 గంటల్లోనూ ఫుల్ క్లారిటీగా మనం ఆన్సర్ చేసి రావచ్చును. ఫస్ట్ ట్విస్టులు ఉంటే కన్ఫ్యూజ్ వస్తుంది. వాళ్ళు ట్విస్టే ఇస్తారు, మీరు సిద్ధమైపోండి. వాళ్ళు ట్విస్టే ఇస్తారు, కన్ఫ్యూజ్ చేస్తారు, వడబోస్తారు, చాలామందిని బయటకు నెడటానికి చూస్తారు క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాళ్ళు. బట్ మనం దృఢంగా నిలబడాలి. ఎంత వరదొచ్చినా, ఉప్పెనొచ్చినా, పచ్చగడ్డి దుబ్బు మొక్క ఇంత ఉంటుంది, అది అలాగే ఉంటుంది కానీ కొట్టుకుపోదు. అలా నిలబడి ఉంటుంది. నీళ్ళు వస్తాయి పోతాయి, ఫోర్స్ వస్తుంది పోతుంది, ప్రవాహం వస్తుంది పోతుంది, బట్ అలాగే నిలబడి ఉంటుంది. మీరు కూడా అలాగే నిలబడాలి. విచ్ మీన్స్ కాన్సెప్ట్తో సబ్జెక్ట్ని ఇప్పటి నుంచే, నేను మొన్న మీకు టైం టేబుల్ ఇచ్చాను కదా, దాని ప్రకారం చదువుకోండి. అక్కడ మనకి ఇబ్బంది, అక్కడ కోసమే ఇప్పుడు ఈ వీడియో. ఇప్పుడు ఈ 5 నెలల్లో చేయాల్సిన పని అక్కడ క్షేమంగా పరీక్ష రాయడం కొరకే. ఇక రెండోది, ఇక్కడ చాలా ప్రశ్నలకి సేమ్ ఆప్షన్స్ వస్తాయి. చాలా వాటికి సేమ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది. ఇద్దరు సేమ్ మనుషుల్ని చూసినప్పుడు, ట్విన్స్ని, మనకేమొస్తుంది రా నాన్న, చిన్నులు చెల్లెళ్ళు, కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది కదరా.
ఏమో ఆయన లేకపోతే ఇద్దరు కవలలు ఉంటే మనకి ఒక కన్‌ఫ్యూజన్ అనేది క్రియేట్ అయిపోద్ది. అలాగే దగ్గర సేమ్ ఇస్తాడు. అప్పుడు ఎలిమినేషన్ ఎలా చేయాలి అనే ప్రాసెస్ దగ్గర మనకి దెబ్బైపోతాం. అందువల్ల సేమ్ ఇచ్చినా ఎనక కాన్సెప్ట్ ఉంటే ఎలిమినేషన్ ప్రక్రియలో తీసి పడేసి మనం అనుకున్నది ఆన్సర్ చేయగలం. విచ్ మీన్స్ ఇక్కడ కూడా మీ ప్రిపరేషన్‌లో కాన్సెప్టు బలంగా ఉండాలని నేనంటాను. ఇది 2. మూడోది ఓవర్ థింకింగ్. విపరీతంగా ఆలోచిస్తారబ్బా కొంతమంది. ఏదేదో ఆలోచిస్తారబ్బా. ఏదేదో ఎందుకు ఆలోచిస్తారో తెలీదు. అబ్బా! బాగా ఆలోచన మాస్టర్స్ ఉంటారు చాలామంది. విపరీతం. వీళ్ళేం చేస్తారో తెలుసా? ఎగ్జామ్‌లో ఆన్సర్ షీట్ ఇవ్వగానే, అది క్వెషన్ పేపర్ ఇవ్వగానే ఫస్ట్ పెట్టేస్తారు ఒకటే. తర్వాత డౌట్ మాస్టర్లు బయలుదేరతాయి ఈళ్ళల్లో. ఈ పెద్ద డౌట్ మాస్టర్లు వీళ్ళందరూ. బయలుదేరి ఇది కరెక్ట్ కాదేమో మామ, ఇది కరెక్ట్ కాదేమో బ్రో అనుకుంటూ ఇంకోటి చేస్తారు, అది వదిలేస్తారు. అక్కడ బిట్టుపోయింది. చాలా వాటిల్లో మీకు తెలుసా, ఫస్ట్ మీరు ఆ బిట్టు చదవగానే ఏమైతే ఆన్సర్ చేస్తారో అవి 99% రైట్ అవుతాయి. ఎందుకంటే మీరు చదివి ఉన్నారు కాబట్టి. తదుపరి మీరు డౌట్లోకి వెళ్తారు కాబట్టి ఆ బిట్టు నాశనం అయిపోద్ది. అందువల్ల ఓవర్ థింకింగ్ అనేది దయచేసి ఆపండి. మీరు ఏది పెడతారో అదే కరెక్ట్ అయింది. కాబట్టి ప్రిపరేషన్లో కూడా ఓవర్ థింక్ చేయకండి. 6 నెలల్లో సఫిషియంట్ టైం సరిపోద్ది. ఎస్. ఆ తర్వాత ఇంకొకటి ప్రశ్నలు. క్వెషన్ పేపర్ ఇగానే కొన్ని తెలిసినవి ఉంటాయి, కొన్ని తెలియనివి ఉంటాయి. ఆ ఫీల్ వస్తుంది. కానీ మీరు ఆన్సర్ చేసుకుంటా పోతే అటన్నింటినీ కరెక్ట్ చేస్తారు మీరు. ఎస్. తెలిసినవే కనబడుతూ ఉంటాయి తర్వాత. మొదటి దశలో కళ్ళు కొద్దిగా బేర్లు గమ్ముతాయి. కొద్దిగా అని క్లారిటీ చూసుకోవాలి. మెల్లమెల్లగా అన్నీ తెలిసినవే ఉంటాయి రా నాన్న, అన్నీ తెలిసినవే ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి? మీరు కాన్సెప్ట్తో చదివినప్పుడు. కాన్సెప్ట్తో మీరు ప్రిపరేషన్ ప్రారంభించినప్పుడు అందులో బిట్లు కూడా మీకు కవర్ అయిపోతూ ఉంటాయి. కాన్సెప్ట్తో చదవాలి, బిట్టు చదవద్దు. ఎస్. అదొకటి. ప్రశ్నలు సరిగ్గా చదవాలి. తర్వాత ఇంకొకటి మీకు నేను షెడ్యూల్లో కూడా చెప్పా. ఇది 6 to 8 ప్రీవియస్ క్వెషన్ పేపర్సు, టెస్ట్ సిరీసు, మోడల్ పేపర్సు ఇవి ప్రాక్టీస్ చేయండి అని మీకు నేను చెప్పాను కదా. అది ఫస్ట్ నుంచే మొదలేసుకోవాలని చెప్పాను కదా. ఎగ్జామ్ లాస్ట్ నెలలో కాదని చెప్పాను కదా. బల్ల గుద్ది చెప్పాను కదా. ఎస్. వాటిని ప్రాక్టీస్ చేస్తే మ్యాక్సిమం కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు నుంచే చేయాలి. అది టాపిక్ చేసుకుంటూ పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ హిస్టరీ బుక్ ఉందో మీకు తెలిసిందే. అందులో ఒక్కొక్క టాపిక్ తీసుకోవడం, అది కాన్సెప్ట్ చదవడం, దీనికి ఆన్సర్లు చూసుకుంటూ తర్వాత ఆన్సర్లు సెట్ చేసుకోవడం, ఇలా చేసుకుంటూ పోవాలి. ఆ తర్వాత ఇంకొకటి, పరీక్ష రాసేటప్పుడు అక్కడ 2 రకాలు ఉంటారు. ఒక రకం ఏంటంటే అరగంటలో రాసి కూర్చుంటారు. ఇంకొక రకం లాస్ట్ వరకు రాస్తూనే ఉంటారు. ఈ అరగంటలో రాసేవాళ్ళకి ర్యాంకు రాదు, మార్కు రాదు, పాస్ అవ్వరు, పాడు లేదు. వీళ్ళని చూసి ఆ రూమ్లో ఉన్నవాళ్ళు చెడిపోతారు. అంటే అరే అరగంటలో రాశాడు, నేను గంటలోపు రాస్తా. అలా దాన్ని గంటలోపు రాశాడు, నేను 40 నిమిషాల్లో రాస్తా. లేదా దాన్ని గంటన్నర రాశాడు, నేను గంటలో రాస్తా. ఈ బిల్డప్ బాబాయిలు ఎక్కువ మనకి. ఈ బిల్డప్లు తగ్గించుకోండి. ఒకళ్ళతో మనకు సంబంధం లేదు. కాబట్టి నేనేమంటాను, సమయం జాగ్రత్తగా టైం చూసుకోవాలంటే ఇప్పటి నుంచే ఎంసీక్యూస్ ప్లాన్ చేసుకుంటే టైం మేనేజ్మెంట్ మీకు తెలుస్తుంది. ఎంసీక్యూస్ వల్ల ఎంసీక్యూస్ ప్రీవియస్ క్యూస్, ఆ క్యూస్ ఈ క్యూస్ ఎందుకు బుర్ర బద్దలు కొట్టుకుంటామో తెలుసా? టైం మేనేజ్మెంట్ వస్తుంది బాసు, చెల్లెమ్మ, తమ్ముళ్ళు, ఒరే నాన్న, టైం మేనేజ్మెంట్ రా. ఎంసీక్యూస్ చేయడం వల్ల టైం మేనేజ్మెంట్ వచ్చింది. అదీను తోడు మనం ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడిందో చూసుకుని ముందే వెళ్ళి చూసుకొచ్చుకోవాలి ఎగ్జామ్ సెంటర్ని. అలా మనం చూసుకొచ్చుకోలేదు అనుకోండి, ఆ తెల్లారి మనం వెళితే అది కనపడక కన్ఫ్యూజ్కి లోనైపోయి కింద మీద అయిపోయి చేతికి వణుకొచ్చి అట్లా అయిపోయి రేపు పరీక్ష హాల్లోకి వెళ్ళి చెమటలు బట్టి తుడుచుకొని అబ్బా ఇక వర్ణనాతీతమైన సమస్య. దీనికి కూడా మీరు దూరం ఉండాలంటే ప్రిపరేషన్ అనేది ప్రశాంతంగా వెళ్ళాలి. అలానే ఇంకొకటి, మిమ్మల్ని సూటిగా ప్రశ్నించాలి. అసలు మిమ్మల్ని కొట్టేయాలి నేను.
ఎందుకంటే ఎందుకు ఒక బుక్ నమ్మరు? ఏం మేడం గారు, ఏం బ్రో, ఒక బుక్ని ఎందుకు నమ్మరు? ఏం తమ్ముడు, ఒక బుక్ని ఎందుకు నమ్మరు? ఒక సార్ని ఎందుకు నమ్మరు? అది ఏ సారైనా మిమ్మల్ని అసలు ఊరుకోకూడదు. మిమ్మల్ని అసలు ఒక బుక్ ఎందుకు నమ్మరు మీరు? ఒక బుక్ ఒక సార్ని ఎందుకు నమ్మరు? ఇక్కడ వల్ల అక్కడ కన్ఫ్యూజన్. ఇక్కడ లాగితే తీగ ఆడ కదులుతుంది డొంక. ఇది కన్ఫ్యూజన్ మాస్టర్లు మీరు. ఓ మాట చెప్పండి, దాన్ని బద్దలు కొట్టాలి ఈసారి. మీరు ఈ కన్ఫ్యూజన్ వల్లే పోయినసారి చాలామంది సర్వీస్ పోగొట్టుకున్నారు 1:100లో మెయిన్స్కి వెళ్ళి కూడా. కారణం ఈ కన్ఫ్యూజన్ మాస్టర్లో. కన్ఫ్యూజన్. నో కన్ఫ్యూజన్. నేను చెప్పిన ప్రకారం వెళ్ళండి, ఒకే బుక్ చదవండి. ఒకే బుక్, అది కాన్సెప్ట్తో కూడి ఉండాలి, అనుభవం కలిగిన వాళ్ళు రాసి ఉండాలి. ఒకే బుక్ చదవండి, ఒకే కోర్సు తీసుకోండి. డిజిటల్ కోర్సు తీసుకోండి, బుక్ చదవండి. డిజిటల్ కోర్సు తీసుకోండి, బుక్ చదవండి. మొన్న మా కాలేజీలో 4 లక్షల రూపాయలతోటి కాంపిటేటివ్ బుక్స్ తెప్పించాం. 4 లక్షల రూపాయలు. నేను యూట్యూబ్లో వీటిలో కూడా పెట్టాను. నేను ఇలా బుక్స్ తెప్పించి మా పిల్లల్ని ఇప్పటి నుంచే నేను చదివిస్తున్నాను ఈ ఎగ్జామ్స్కి అప్ టు సివిల్ సర్వీస్ వరకు అని చెప్పి డిగ్రీ లెవెల్లోనే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనం అక్కడ ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు చదువుకునే బుక్స్ మన ఫలితాన్ని నిర్ణయిస్తాయి. మన ఫలితాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి మీరు 1 లేదా 2 బుక్స్, నేను సూటిగా అడగనా, మీరేమైనా పిహెచ్డి చేస్తున్నారా? మీరేమైనా థీసిస్ రాస్తున్నారా? లేదు కదా. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నారా నాన్న బుజ్జి. మీరు రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్కి 1-2 పుస్తకాలు చాలురా. ఏమవుతుందంటే, ఒక పుస్తకం చదువుతా వెళ్తారా, ఇంకెవడో తీసుకొస్తాడు ఒక పుస్తకం, లేదా ఎవరో ఒక అమ్మాయి ఈ బుక్ బాగుంది చదివావా అనేటప్పటికి ఇది పక్కన పడేసి అది ఇంకోళ్ళు వచ్చేటప్పటికి ఈ బుక్ బాగుంది, మళ్ళీ అటు, మళ్ళీ ఇంకోటి, ఇటు ఈ గందరగోళానికి గురై అక్కడ బిట్టు కనపడగానే ఈ సుబ్బారావు పుస్తకంలో ఎట్టుంది, అప్పారావు పుస్తకంలో ఎట్టుంది, వెంకటరావు పుస్తకంలో ఎట్టుంది, సంగీతరావు పుస్తకంలో ఎట్టుంది. మరి ఈ సంగీతరావుది పెట్టాలా, అప్పారావుది పెట్టాలా, ఎవరిది పెట్టాలి? ఇక్కడ ఆన్సర్ ఎవరిది చేయాలి? ఈ కన్ఫ్యూజన్లో మీకు నచ్చింది పెట్టుకుని వస్తారు, ఆన్సర్ కాదు. మీకు నచ్చింది పెట్టుకుని వస్తారు, ఆన్సర్ కాదు. అప్పుడు దెబ్బైపోతాం. ఎక్కువ బుక్స్ చదవకండి. మీకు నేను చెప్పేది ఫస్ట్ నుంచి అదేను. ఏదో ఈ సోషల్ మీడియాలో పడి వాళ్ళు పాఠం చెప్పారని, వీళ్ళు పాఠం చెప్పారని, వీళ్ళు చెప్పారని, అబ్బా ఇది వద్దురా నాన్న. మీరు 10 పుస్తకాలు చదువుతారు ఒక సబ్జెక్ట్కి, ఇది దరిద్రం అంటాను నేను. 10 పుస్తకాలు చదవకండి, దుర్మార్గం అంటాను నేను, ఇది మంచిది కాదంటాను నేను. ఒక 2 పుస్తకాలు చదవండి. ఆడిచ్చే 150లో 120 వచ్చి ఉంటాయి. ఆ 120 పెడితే ఇంచుమించు 5 తక్కువైనా 115 కరెక్ట్ అవుతాయి. 10 పుస్తకాలు చదివి మీరు 150 పెడితే 90 కూడా రావు. ఎందుకంటే మీరు కన్ఫ్యూజన్. మీరు గురువుల్ని నమ్మడం మానేశారు, పుస్తకాలని నమ్మడం మానేశారు. ఏమంటాం దాన్ని మనం, మీకు అనుకూలంగా ఉండే వాటిని నమ్మడం మొదలైశారు. దీనివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీను. 10 బుక్కులు చదవకండి ప్లీజ్. ఇప్పటి నుంచే అది కట్టడి చేయండి. ఎవరో ఫోన్ చేస్తాడు, ఒక 10 బిట్లు అడుగుతాడు, లేకపోతే ఎవరో 10 బిట్లు తయారు చేసి ఆ సోషల్ మీడియాలో పెడతారు. ఈ 10 బిట్లు ఒక 2-3 బిట్లు మనం కరెక్ట్ పెట్టామనుకో, అమ్మో ఓలమ్మో 7 బిట్లు మనం పెట్టలేకపోయామే, అయ్ బాబోయ్ ఇంకేముందండి, మాకు సర్వీస్ రాదండి. ఏందండి ఇది? ఎవరి ప్రతాపం వాళ్ళు చూపించుకోవడానికి బిట్లు పెడతా ఉంటారు. కానీ అలా కాదండి. ఎగ్జామ్కి అనుకూలంగా ఎట్లా ఇస్తున్నాడో దాన్ని బట్టి చూసుకోవాలండి. అర్థం వల్ల ఆ దెబ్బతో మీరు తెలివిమంతులు కాదు అని అనుకోకండి. ఈ కన్ఫ్యూజన్కి మీరు తెలివిమంతులు కాదు, తెలివిమంతులు కాదని నేను అట్లా, తెలివిమంతులు. కానీ ఈ కన్ఫ్యూజన్ మాస్టర్లు మాత్రం కావద్దు. 10 బుక్స్ చదవకండి. స్ట్రెస్ చేస్తున్నా, మరీ స్ట్రెస్ చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఈ సందర్భంగా ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ ఈ బుక్స్ మన దగ్గర ఉన్నాయి, తెప్పించుకోండి. ఇందులో కన్ఫ్యూజన్ ఉండదు, చక్కగా ఒక నవల్లాగా ఉంటుంది. చదువుకుంటూ పోండి, ఇంక్లూడ్ బిట్స్తో సహా మీరు ఆన్సర్ చేస్తారు. ఆ తర్వాత నెగిటివ్ మార్క్స్. అసలు తెలంగాణ పోటీ పరీక్షల్లో లేనిది మనకున్నది నెగిటివ్ మార్క్స్. నెగిటివ్ మార్క్స్ వల్ల ఎట్లా అవుతుందంటే 2 రకాలు ఇక్కడ. ఏదో ఒకటి రుద్దురా మామ, ఏదో ఒకటే 150 కదా, ఏదో ఒకటి రుద్దే 100 కాదు, ఏవి అవో 4 ఆప్షన్స్ ఉంటాయి. తమాషా కాదు. అవో చదివితేనే అవుతాయి, లేకపోతే అవ్వవురా చిన్నులు, నా చిన్న తమ్ముళ్ళు, నా చిన్న చెల్లెళ్ళు, అవ్వవురా, చదువుకోవాల్సిందే. అదొక టైపు. రెండో టైప్ ఏంటంటే
నెగెటివ్ పడిద్దని ఇందాక చెప్పాను, అతి ఆలోచనా పరులు. నెగెటివ్ పడిద్దని అసలు దిద్దరు. అసలు తెలిసింది కూడా దాని జోలికి వెళ్ళరు. ఏదో ఇప్పేసారు డౌట్ ఉంటుంది దాని మీద, ఆ బిట్టు మీద, దాని జోలికి కూడా వెళ్ళరు. వద్దులే ఎందుకులే నెగిటివ్ అని. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, ఫైనల్గా ఇప్పుడు ఈ ప్రిపరేషన్లో మీరు చేయాల్సిన పనులు ఏంటంటే, కాన్సెప్ట్ బేస్డ్ బుక్స్ చదవడం, కొన్ని బుక్స్ నమ్మడం, కొన్ని ఇన్స్టిట్యూట్లను నమ్మడం, అలానే మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు కాన్ఫిడెన్స్గా కాన్సెప్ట్ని చూసుకోవడం, డిఫరెంట్ టైప్స్లో వచ్చే ఎంసీక్యూస్, ప్రీవియస్ ఎంసీక్యూస్ మీకు దేవుడబ్బా, మళ్ళీ వస్తాయని కాదు. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. ప్రీవియస్ ఎంసీక్యూస్ చదవండి మొన్న ఒక ఆయన ఎవరో పెట్టారు, అవి మళ్ళీ రావుగా సార్. దుంపదగా అవి రావని కాదు బాసు, టైప్ తెలిసిద్ది నాన్న, మేనేజ్మెంట్ తెలిసిద్ది నాన్న, ప్రీవియస్లో ఎలా ఇచ్చాడు, ఎలా ఇవ్వచ్చు అనేది ట్రెండ్ తెలిసిద్ది నాన్న. అలాగే ఇస్తాడని కాదురా, బట్ ఆ ట్రెండ్ మనకు తెలిసిద్ది. అందువలన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చేయడం వల్ల 4 ఆప్షన్స్ ఇచ్చి ఉంటాడు కాబట్టి, ఆ 4 ఆప్షన్స్ ఎందుకు ఇచ్చాడు అనేది కూడా చూసుకుంటా పోతే మనకు జాబ్ వచ్చింది. మీకు చెప్పానేమో, ప్రీవియస్లో ఒక అమ్మాయికి, మన స్టూడెంట్కి ఏసీటీఓ జాబ్ వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ కాక ప్రీవియస్ రిక్రూట్మెంట్లో వచ్చిన వాళ్ళలో ఒక అమ్మాయికి ఏసీటీఓ జాబ్ వస్తే, ఆ అమ్మాయిని నేను అడిగా, అమ్మా ఎట్లా కొట్టావురా, నువ్వు 2 నెలలే కదా కూర్చుంది గట్టిగా అని. మీరు అనొచ్చు ఇప్పుడు 2 నెలలు అసంభవం సార్, ఇంపాసిబుల్ సార్ అని. ఎస్ అంటే ఆ అమ్మాయికి ఒక బేస్ ఉందలేండి, వీటి పరీక్షల మీద, సబ్జెక్ట్ మీద ఉంది. ఆ 2 నెలల్లో ఆవిడ ఏం చేశారంటే, 2 మోడల్ పేపర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని, వాటికి ఇచ్చిన 4 ఆప్షన్స్ ఉంటాయి కదా చిన్ను, ఆ 4 ఆప్షన్స్ని పట్టుకొని ఒక్కొక్క ఆప్షన్, ఈ క్వశ్చన్కి ఈ ఆప్షన్ ఎందుకు ఇచ్చాడు, ఈ క్వశ్చన్కి ఈ 4 ఆప్షన్లు ఎందుకు ఇచ్చాడు, రిలేటెడ్ కాదా, నాటా, లేకపోతే ఇన్కరెక్టా, కరెక్టా, నాటా, ఇలా క్వశ్చన్లో పెడుతుంటాడు. నిజమైంది కాదు, నిజమైంది, నిజం కాని ఎన్ని, నిజమైనవి ఎన్ని, దుంపదగ్గ సంపుతాడు కదా అవన్నీ. ఇవి ఒక 2 మోడల్ పేపర్ 150 300 క్వశ్చన్లకి 4 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి 300 4 1200 అంశాలు చూసుకుంది బాసు. ఏసీటీ ఒక్కొట్టేసింది. అంటే నేను మిమ్మల్ని మళ్ళీ అలా వెళ్ళమని అంటలా, ఒక్కొక్కళ్ళ తీరు ఒక్కొక్క రకం ఉంటుంది నాన్న. కాబట్టి మేము మీకు దారి చూపిస్తాం, కష్టపడాల్సింది మీరే. ఎస్, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఆ రోజు ఆ ఎగ్జామ్లో, రాయబోయే ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే బేస్ వేసుకుని వెళ్ళండి ప్రతి దాని మీద. మన ముందు 6 నెలలు ఉంది, 6 నెలల సమయం ఉంది మన ముందు. సెప్టెంబర్ 15 వచ్చినా ఇంకో నెల వేసుకున్నా, అటు ప్రిలిమ్స్కి అటు నుంచి ఒక నెల వేసుకున్నా, ప్రిలిమ్స్కి లెక్కేసుకుంటే మనం ఒక 6 నెలలు ఉంది. 6 నెలలు అంటే సఫిషియంట్ టైం. కాబట్టి యుద్ధం గురించి భయపడకుండా, యుద్ధం దారి కొట్టుకు సస్తున్నారు కానీ వాళ్ళని వదిలేద్దాం, మన ప్రిపరేషన్ మాత్రం మనం చేద్దాం. ఎస్, మీ అందరికీ ఆ అయోధ్య రాముడు, శ్రీరాముడు, మహానుభావుడు, పితృవాక్య పరిపాలకుడు, అర్థమవట్ల గొప్ప రాజు శ్రీరాముల వారి నవమి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు చెబుతూ, చేసే పని డెడికేషన్గా చేయండి, లేకపోతే చేయకండి అని మీకు చిన్నపాటి సలహా ఇస్తూ, సీరియస్గా చేయండి ఏ పనైనా అని చెప్పుకుంటూ ఉంటాను. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మరిన్ని మీకు వీడియోలు వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి పంపండి. ఇలా అడగడం చిన్నతనం కాదేమో, 10 మందికి ఉపయోగపడతారు అనే ఉద్దేశంతో నేను మీకు చెప్పడం. ఓకేనా? ఉంటానురా, బాయ్. మరో మంచి వీడియో ద్వారా మళ్ళీ కలుసుకుందాం. దీన్ని ఫాలో అయిపోండి.